నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు. ఇది తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన నినాదం. భవిష్యత్తు భారత నిర్మాణం వాళ్లతోనే సాధ్యమన్నది అందులోని అంతరార్థం. అంతటి బృహత్తర బాధ్యతలు మోసే వాళ్ల భుజస్కంధాలు ఎంత బలంగా ఉండాలి. కానీ దశాబ్దాలుగా వీడని భరతమాత దురదృష్టం కొద్దీ చిట్టిపొట్టి శిశువులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించలేక అవస్థలు పడుతోంది. తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు కొత్తవి ఏర్పడుతున్నాయి, రకరకాల విధానాలు పుట్టుకొస్తున్నాయి. ఏం జరిగినా బలహీన బాల్యానికి మాత్రం కాస్తంత అండాదండా లభించటం లేదు. ఫలితమే ఏటా దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5% వరకు నష్టపోతోంది భారత్. విలువైన మానవ మూలధనాన్ని, శ్రమశక్తిని కోల్పోతోంది. ఇప్పటికైనా పరిస్థితి మారకుంటే అభివృద్ధి భారత నిర్మాణ స్వప్నం ఒక కలగానే మిగిలిపోతుంది. దశాబ్దాల నాడే పిల్లల ప్రియమైన చాచా నెహ్రూ వాళ్ల విలువేంటో గుర్తించినా నేటికి బలమైన బాల్యం రూపుదిద్దుకోకపోవడానికి కారణాలేంటి? భారతీయ బాల్యాన్ని బలహీనపరుస్తున్న అంశాలేంటి? ఇలాంటి దిద్దుబాట చేపడితే రేపటి భారతం బలంగా మారుతుంది. భారతీయ బాల్యం పోషకాహార లోపంతో సతమతమవుతోంది. రేపటి భారతానికి వారధులుగా నిలిచే చిన్నారుల తొలి అడుగులే భారంగా పడుతున్నాయి. దేశంలో దాదాపు 40% మంది పొత్తిళ్లలో పాపాయిలకు సరైన ఆహారం కూడా అందించలేని దైన్యం మన పుణ్య భారతానికి. 2 ఏళ్లలోపు శిశువులను వేధిస్తున్న ఈ సమస్య అంతటితో ఆగడం లేదు. మొత్తం దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2 నుంచి 3% రాబడిని ఏటా కోల్పోతోంది. అంతేకాదు చిన్న వయస్సులో పోషకాహార లోపం కాటుకు గురైన భారతీయులు జీవితకాలంలో 10% మేర సంపాదనలో నష్టాన్ని చవిచూస్తున్నారని ప్రపంచ బ్యాంకు సర్వేలో వెల్లడైంది. బాల్యంలో పిల్లల ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల దేశానికి మూలధనంగా భావిస్తున్న మానవ వనరులను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా దేశం ఏటా 72,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోతోంది. 6 నెలల నుంచి 2 ఏళ్లలోపు చిన్నారులు సరైన పోషకాలు అందకపోవడం వల్ల వాళ్లలో మేధ వికసించే స్థాయి తగ్గుతోంది. పాఠశాల చదువుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే పాఠశాలకు వెళ్లే వయసు విషయంలోనూ 7 నెలల తేడా కనిపిస్తోంది. కౌమార దశలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉండాల్సిన ఎత్తు కంటే 4.6 సెంటీమీటర్లు తక్కువగా ఉంటున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చితే చదువు విషయంలో 0.7 గ్రేడ్లు వెనకబడి ఉంటున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. శిశువు జన్మించిన తర్వాత 6 నుంచి 24 నెలల వయసులో లభించే ఆలనా పాలన భవిష్యత్తులో ఆ బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు బలమైన బాలలను తయారు చేయడంలో భారతదేశం ఇంకా వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అందరూ అనుకుంటున్నట్లు ఆహార భద్రత, పేదరికమే పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిర్ణయించడం లేదు. సంపన్నుల పిల్లల్లోనూ ఈ సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల బిడ్డకు ఎంత పోషకాలున్న ఆహారాన్ని అందించాలి అన్న విషయంలో అధిక శాతం తల్లిదండ్రులకు అవగాహన ఉండడం లేదు. తల్లిదండ్రులను ఈ విషయంలో చైతన్యవంతం చేయడంలో సర్కారు నిర్దిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువనే చెప్పాలి. దేశంలోని చిన్నారుల్లో సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతోంది 23% మందికే. దీనికి దాదాపు 2 రెట్లు పైనే 52% మంది శిశువులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఈ లోకంలో బాల్యాన్ని అతి కష్టంగా గడుపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో 50% చిన్నారులు 2 ఏళ్ల వయసుకే ఎదుగుదల సమస్య ఎదుర్కొంటుండగా సంపన్నుల్లో ఇది 25%గా ఉంది. దేశంలోని 6 నుంచి 23 నెలల వయసున్న చిన్నారుల్లో 2% మందికి మాత్రమే సరైన ఆహారం, వాతావరణం అందుతోంది.
పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండడం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం. దేశంలో 6 ఏళ్లలోపు పిల్లలు 17 కోట్ల మందికి పైనే ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ కోట్లలో బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడడం ఆందోళనకర అంశం. దేశంలోని 5 ఏళ్లలోపు పిల్లల్లో 42.3% మంది చిన్నారులు ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటున్నారు. దేశంలోని 3 ఏళ్లలోపు పిల్లల్లో 47% తక్కువ బరువుతో ఉన్నారని యూనిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో 3వ వంతు మన దేశంలోనే ఉన్నారు. అయితే అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్న కాలంలో కూడా 42% మంది పిల్లలు పౌష్టికాహార లోపాలతో తక్కువ బరువుతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికీ 59% పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఈ సమస్య సగం మంది పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే నేడు భారత్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య తగ్గింది. కానీ అది చూసి ఆనందపడడానికి లేదు. ఎందుకంటే రేపటి భారత నిర్మాతల ఆరోగ్యాలకు సంబంధించి మనం సాధించాల్సింది ఎంతో ఉంది కాబట్టి. పిల్లల్లోనే కాదు, తల్లుల్లో కూడా తీవ్ర పౌష్టికాహార లోపాలున్నాయని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుతో పోలిస్తే భారతదేశం సాధించాల్సిన దానిలో కేవలం సగం మేరకే పౌష్టికాహార రంగంలో సాధించింది. దేశంలోని మొత్తం మహిళల్లో 3వ వంతు తక్కువ బరువుతో ఉన్నారు. సూక్ష్మ పోషకాల లోపాలు తీవ్రంగా ఉన్నాయి. దేశంలోని పిల్లల్లో 80%, మహిళల్లో 56% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార రంగంలో కూడా తీవ్ర స్థాయిలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చిన్నారుల మరణాల్లో 50% పోషకాహార లోపం వల్లే ఉండడం మరింత ఆందోళన పరిచే అంశం. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలకు, ఆరోగ్యపరమైన లోపాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో వెనుకబడి ఉన్నారు. దేశంలో ఉన్న ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, తెగల పిల్లల్లో తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20% వరకు అధికంగా ఉన్నారు. అదేవిధంగా పౌష్టికాహార లోపాలను తగ్గించడం కూడా ఈ వర్గాల ప్రజల్లో మందకొడిగా సాగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలే కాకుండా మైనారిటీ వర్గాల పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపాలు తీవ్రంగా ఉన్నాయి. తక్కువ విద్యాస్థాయి ఉన్న తల్లులున్న కుటుంబాల్లోని పిల్లల్లో, బాలికల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఆయా వర్గాల పట్ల యంత్రాంగం ప్రదర్శిస్తోన్న అలసత్వాన్ని ఎత్తి చూపుతోంది. మన దేశంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా చైనా, వియత్నాం, సెనెగల్, థాయిలాండ్, బ్రెజిల్ లాంటి దేశాలు 2015 నాటికి పోషకాహార విషయంలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు సాధించే దిశగా ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ప్రస్తుతం సాధిస్తున్న ప్రగతితో పౌష్టికాహార రంగంలో సహస్రాబ్ది లక్ష్యాన్ని సాధించాలంటే 2043 వరకు ఆగాల్సిందే. ఫలితంగా ఏటా స్థూల జాతీయోత్పత్తిలో 72,000 కోట్ల రూపాయలు నష్టపోతూనే ఉండాలి. ఇది అభివృద్ధి భారతంగా మారాలనుకుంటున్న దేశానికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. పౌష్టికాహార లోపాలను సరిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్ఆర్హెచ్ఎం, గర్భిణుల, బాలల ఆరోగ్య కార్యక్రమం తదితరాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చౌక బియ్యం పథకం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆహార భద్రతను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు వేగిరం చేస్తున్నారు. అయితే ఈ పథకాలు ప్రవేశపెట్టడంతోనే ఫలితాలు రావు. క్షేత్ర స్థాయిలో వివిధ రంగాలను కలిపి ముందుకు వెళ్లినప్పుడే పథకాలు గమ్యాలు చేరగలవు. కానీ ఆ విషయంలో మనం ఇంకా ఎంతో వెనుకంజలోనే ఉన్నాం. ప్రభుత్వ పథకాల ఫలాలు పేదలకు అందించడంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై వెల్లడవుతున్న నివేదికలు ఆ విషయాన్ని పదే పదే ఎత్తి చూపుతూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రజల పౌష్టికాహార స్థాయిని పెంచే విషయంలో వ్యవసాయ అభివృద్ధిది అత్యంత కీలకమైన పాత్ర. పైగా ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. దేశంలోని మొత్తం శ్రమశక్తిలో 52 నుంచి 58% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. దేశ గ్రామీణ ఆదాయంలో 55% ఈ
ఈ రంగం నుంచే వస్తోంది. గ్రామీణ మహిళా శ్రమశక్తిలో 80% వ్యవసాయ రంగంలోనే ఉంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచి ఆదాయాలను సమకూర్చడం ద్వారా మహిళలు, పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచవచ్చు. అలా కాకుండా కేవలం కొన్ని ఆరోగ్య పౌష్టికాహార కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేం. వ్యవస్థాగత మార్పుల ద్వారా వ్యక్తిగత, సమాజ, కుటుంబ స్థాయిల్లో పౌష్టికాహార స్థితిగతులను మెరుగుపరచవచ్చు. పౌష్టికాహార లోపానికి కారణమవుతోన్న మరో కీలకాంశం ఆహార ద్రవ్యోల్బణం. కట్టలు తెంచుకుంటున్న ఆహారోత్పత్తుల ధరలు పౌష్టికాహార లోపాలకు కారణమవుతున్నాయి. మన దేశంలోని 30% కుటుంబాలు కూడా పెరుగుతున్న ధరల వల్ల ఆహార వినిమయాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారమైతే దేశంలోని 24% పిల్లలు కొన్నిసార్లు రోజంతా ఆహారం లేకుండానే కాలే కడుపులతో కాలం గడుపుతున్నారు. పెరిగిన ధరలు, తరిగిన జీవన ప్రమాణాలకి నిలువెత్తు సాక్ష్యం లాంటి ఆ తరహా నివేదికలు కోకొల్లలు. వీటిని బట్టి చూస్తే ప్రజల ఆహార భద్రతను రక్షించడంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమెంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు, వ్యక్తి, కుటుంబం, సమాజంపై ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. ఈ లోపాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయి, పేదరికాన్ని పెంచుతాయి. పేదరికం, పౌష్టికాహార లోపాలు అనేవి విష వలయాలుగా మారతాయి. శారీరక శ్రమశక్తిని తగ్గిస్తాయి, సంపాదనా సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుందని WHO విశ్లేషించింది. పోషకాహార లోపంతో రోగ నిరోధక శక్తి తగ్గి అంటురోగాల దుష్ప్రభావం తీవ్రతరమవుతుంది. విద్య, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఇలా అనేక అంశాలు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పెంచుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ మార్చి రాయడం కోసం ఖచ్చితమైన అవగాహనతో కార్యక్రమాలను రూపొందించాలి. అప్పుడే బాల్యం బలవర్ధకమవుతుంది, దేశము సుసంపన్నమవుతుంది. మన దేశంలో ఏటా లక్షల సంఖ్యలో చిన్నారుల శ్వాసలు ఆగిపోతున్నాయి. ఊపిరితిత్తుల నెమ్ము, అతిసారం బారిన పడి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. అన్నం పుణ్యం ఎరుగని వయసులోనే ప్రాణాంతక వ్యాధులతో పోరాడి చివరికి జీవితపు చివరిటి అంచులకు చేరుకుంటున్నారు. ఏలికల మొద్దు నిద్ర వారిని శాశ్వత నిద్రలోకి నెడుతోంది. పంచప్రాణాలుగా కాపాడుకోవలసిన పసిమొగ్గలు 5 ఏళ్లు నిండక ముందే కన్నుమూస్తున్నా చలనం లేని దుస్థితి. ఏళ్లుగా ప్రాణాలు కాపాడమని ఘోషిస్తోన్న చిన్నారుల చివరి కేకల్ని వినే నాథుడే లేకుండా పోయాడు. ఇంతటి దుస్థితిని అంతర్జాతీయ వేదికలు ఎన్నిసార్లు ఎండగట్టినా పరిస్థితి దైన్యంలో మాత్రం మార్పే లేదు. కాలం గడుస్తున్నా ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకుంటున్న నివారణ దిశగా సాగాల్సిన పయనానిది మాత్రం నత్తనడకే. మేలుకొలుపు అన్న ఆలోచనే కరువైన పరిస్థితిలో న్యూమోనియా, డయేరియా మరణశాసాలుగా విరుచుకుపడుతున్నాయి. పంచప్రాణాలుగా కాపాడుకోవలసిన పసిమొగ్గల జీవితాలు 5 ఏళ్లు నిండక ముందే ముగిసిపోతుండడం వెనుక పాలకుల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహన లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడు లక్షల మందికి పైగా 5 ఏళ్లలోపు చిన్నారుల్ని బలి తీసుకున్న ఊపిరితిత్తుల నిమ్ము, అతిసారం నివారణ దిశగా నామమాత్రపు చర్యలు, అంతులేని నిర్లక్ష్యం. మరణాలకు అడ్డుకట్ట వేయడంలోనూ తీవ్ర వైఫల్యాలే. ఊపిరితిత్తులు నింపుకోవడం, అతిసారం 5 ఏళ్లలోపు చిన్నారుల ప్రాణాల్ని ఆబగా కబళిస్తోన్న ఈ మహమ్మారులు మరింతగా విజృంభిస్తున్నాయి. సమస్య ఉందని తెలిసి మేల్కొనని వ్యవస్థ వైఫల్యాలు వాటికి జతకలిసి పసివారి జీవితాల్ని చిదిమేస్తున్నాయి. వందలు, వేలు దాటి ఏకంగా లక్షల మంది చిన్నారుల జీవితాలు మొగ్గదశలోనే నేలరాళేలా చేస్తున్నాయి. 2013లో ఏకంగా 3,18,000 మంది 5 ఏళ్లలోపు పసివాళ్లు ఈ వ్యాధుల బారిన పడి మరణించారు. దీనిని బట్టి మన పాలకులు నివారణ క్రమంలో ఎంత ఘోరంగా విఫలమైంది అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల కారణంగా నమోదైన మరణాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్న దుస్థితి ఇప్పుడే కాదు, గతేడాది గణాంకాలు సైతం చిన్నారుల ప్రాణాల్ని ఎక్కువగా కోల్పోతున్న దేశాల్లో భారత్నే ముందుంచాయి.
చిన్నారుల ప్రాణాల్ని లక్షల సంఖ్యలో బలిగొంటున్న న్యూమోనియా వ్యాప్తి నివారణ దిశగా భారత్ లో జరిగిన ప్రయత్నాలు సంతృప్తికరంగా లేవనే వాస్తవాన్ని అంతర్జాతీయ టీకా సౌలభ్యత కేంద్రం IVSC నివేదిక స్పష్టం చేసింది. ఆ మాటకొస్తే 3 లక్షలకు పైగా నమోదైన మరణాలే వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. నివారణ దిశగా నేలచూపులు చూసిన గత ప్రభుత్వాల వైఖరిని కళ్లకు కడుతున్నాయి. నివారణ దిశగా టీకాలను అందించడంలో అంతులేని అలసత్వాన్ని బట్టబయలు చేసిన ఐవేక్ న్యూమోనియా, డయేరియా నివారణ దిశగా మన పాలకుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది. ఊపిరితిత్తుల నిమ్ము, అతిసారం కారణంగా నమోదవుతున్న మరణాల్లో 71% అభివృద్ధి చెందుతున్న 15 దేశాల్లోనివే. ఈ 15 దేశాల జాబితాలోనూ మన స్థానం పాతాళానికే పరిమితమైంది. పసిపిల్లల ప్రాణాల్ని కాపాడుకోవడంలో మన వైఫల్యాలు, ఆ వైఫల్యాల వెనుక ఉన్న నిర్లక్ష్యం మనల్ని అట్టడుగు స్థానంలోనే ఉంచాయి. ఇందులో ముఖ్యంగా పాలక వర్గాలు చూపిన చొరవ నామమాత్రంగానే ఉండడం పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఆ మేరకు పాలనా వ్యవస్థలు సరైన రీతిలో శ్రద్ధ కనబర్చి ఉంటే మాత్రం 10,000 సంఖ్యలో చిన్నారుల ప్రాణాల్ని కాపాడుకోగలమనడంలో అనుమానమే లేదు. ఎందుకంటే 15 దేశాల జాబితాలో కనీస జాగ్రత్తలు పాటించిన 12 దేశాల్లో మరణాలు లక్షకు మించని పరిస్థితే ఇందుకు నిదర్శనం. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్స్, యూరోప్ ఈ కంట్రీస్లో మంచి వ్యాక్సిన్స్ వేసిన దానివల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గాయి. మన కంట్రీలో ఇంకా హై ఇన్సిడెన్సే ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్స్ అండ్ జనరల్ రూల్స్ అంటే శుభ్రం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఈ డిజీజెస్ బాగా తగ్గుతాయి. ఇలా చిన్నారుల ప్రాణాల్ని చేజేతులా కోల్పోతుండడం వెనక ఉన్న వైఫల్యాలు 1-2 పరిమితమైనవి కావు. ఏళ్లుగా వెంటాడుతున్న అలసత్వం 4 ఏళ్ల కాలంలో 10 లక్షలకు పైగా పసిమొగ్గల్ని చిదిమేసింది. 2007 నుంచి ప్రాణాల్ని బలికోరుతున్న న్యూమోనియా వ్యాధి నివారణ దిశగా చేపట్టిన చర్యలు పసిపిల్లల్ని కాపాడుకోవడంలో వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉన్నాయి. 2007-2012 మధ్య కాలంలోని న్యూమోనియా, డయేరియా నివారణ దిశగా భారత్ లో లభిస్తోన్న వైద్యం గురించి ఐవేక్ గణాంకాలు ఆందోళనను మరింత పెంచేవి. తమ చిన్నారులకు న్యూమోనియా ఉందేమోనన్న సందేహంతో ఈ 5 ఏళ్ల వ్యవధిలో మన దగ్గర 69% మంది ఆరోగ్య సంరక్షకులను ఆశ్రయించగా అందులో 13% పసివాళ్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ లభించాయంటే ఎన్ని వేల పసివాళ్ల జీవితాలు స్వయం తప్పిదాల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పాకిస్తాన్ 50% మందికి యాంటీబయాటిక్స్ అందించి మనకంటే మెరుగైన స్థాయిలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ 64%తో అంతకంటే ముందుండడం అంతర్జాతీయంగా మన దైన్యాన్ని కళ్లకు కట్టింది. డయేరియాతో పోరాడుతున్న చిన్నారుల జీవితాలను కాపాడుకోవడంలోనూ అవే తరహా వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. లక్షల సంఖ్యలో చిన్నారుల ప్రాణాల్ని మింగేస్తున్న న్యూమోనియా నివారణకు అసలు టీకాలు ఉన్నాయా అంటే 1-2 కాదు, అనేక టీకాలు నివారణ కోసం సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని చిన్నారుల దాకా తీసుకెళ్లకపోవడం సమస్య మూలాల్లో ప్రథమం. HIV, పర్ట్యూసిస్, మీస్లెస్, న్యూమోకోక్కల్ వంటి టీకాలు న్యూమోనియా నివారణకు సిద్ధంగా ఉన్నా చిన్నారులకు అందించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సఫలమవుతున్నాయని చెప్పలేని పరిస్థితి. పర్ట్యూసిస్, మీస్లెస్ టీకాలను అందించడంలో చైనా, బంగ్లాదేశ్, అంగోలా వంటి దేశాలు 90% మించిపోతున్న దశలో భారత్ మాత్రం 70% మించడమే గగనంగా భావించడం వేల మంది చిన్నారుల ఉసురు తీస్తుందనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ఇక HIV-3 టీకాను అందించడంలో మన పురోగతి 20% మాత్రమే పరిమితం కాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు 70%, బంగ్లాదేశ్, సూడాన్ వంటి దేశాలు 90% అధిగమించిన పరిస్థితి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డయేరియా నివారణకు సిద్ధంగా ఉన్న రోటా సహా న్యూమోకోక్కల్ టీకాలను ఇప్పటికీ మన దేశంలో అందుబాటులోకి రాకపోవడం డయేరియాతో బాధపడుతున్న చిన్నారులకు జింక్ సప్లిమెంట్ అందించడంలోనూ నిర్లక్ష్యమే. ఈ విషయంలో 2005 నుంచి ఇప్పటికీ మన దేశంలో కేవలం 0.3% మందికే జింక్ సప్లిమెంట్ అందింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ 40% అధిగమించగా మనం ఉగాండా కంటే చిన్నబోయిన పరిస్థితి. అందుకే 15 దేశాల్లోని ఏ 2 దేశాల్లో చిన్నారుల మరణాలతో చూసినా మన దగ్గర అంతకు మించి చిన్నారులు అసువులు బాస్తున్న దుస్థితి.
ఇలా న్యూమోనియా నివారణ దిశగా మనం కనబరుస్తున్న నిర్లక్ష్యమే ఏటా లక్షల సంఖ్యలో చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా న్యూమోనియా, డయేరియా నివారణకు కృషి చేస్తున్న అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక లక్ష్య ఛేదన మన వైఫల్యాన్ని ఎండగడుతూ భారత్ కు కేవలం 32 మార్కులు మాత్రమే ఇచ్చింది. 15 దేశాల క్రమంలో చివరి నుంచి 3వ స్థానానికి పరిమితం చేసింది. న్యూమోనియా, డయేరియా నుంచి చిన్నారులను సంరక్షించుకోవడానికి అందరికీ అందుబాటులో ఉన్న మంచి అవకాశం పసి వయసులో పిల్లలకు తల్లిపాలను అందించడం. ఈ విషయంలో బంగ్లాదేశ్, ఇథియోపియా, ఉగాండా తప్ప మిగిలిన దేశాలు కనీసం 50% చిన్నారులకైనా తల్లిపాలను అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. పుట్టిన 6 నెలల్లో తల్లిపాలు సమృద్ధిగా అందుతున్న చిన్నారులు 10 మందిలో కేవలం 6 మాత్రమే. మన దేశంలో పుట్టిన 24 గంటల్లో కేవలం 30% మంది పిల్లలకు మాత్రమే చనుబాలు అందుతున్నాయి. చార్దులో 3% పిల్లలకు మాత్రమే చనుబాల భాగ్యం దక్కుతోంది. పుట్టినప్పటి నుంచి డబ్బా పాలతోనే పిల్లల్ని పెంచుతున్న తల్లులు మన దగ్గర 12% ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమిస్తే చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కాపాడుకోగలిగే అవకాశం ఉంది. తల్లిపాలు 6 months దాకా ఇప్పించడం వల్ల ఏంటంటే తల్లిపాల్లో ప్రివెంటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అవి బేబీకి వెళ్తాయి ఫస్ట్ 6 months. దానివల్ల ప్రొటెక్షన్ అంటే ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది బేబీలో. దానివల్ల కూడా ఇలాంటి డిసీజెస్ తగ్గుతాయి. నెక్స్ట్ మాల్న్యూట్రిషన్, ఆహారం పోషకాహారం సరిగ్గా లేకపోవడం పిల్లల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఈ రకరకాల జబ్బులన్నీ వచ్చేస్తాయి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. ఆ న్యూమోనియా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డాక్టర్ ఖర్చులు, మందుల ఖర్చులు, ఆ కాంప్లికేషన్ అంతా భరించుకునే గంట ఒక్క వ్యాక్సిన్తో వీ కెన్ ప్రివెంట్ దిస్ డిసీజ్. అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, ఆరోగ్య పరిరక్షణ లేకపోవడం న్యూమోనియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. న్యూమోకాకస్, సెప్టెన్లోకాకస్ వంటి బ్యాక్టీరియా, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ల ద్వారా కూడా ఈ ఊపిరితిత్తుల వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. వాతావరణంలోని సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించినా న్యూమోనియా వ్యాపిస్తుంది. చిన్నారుల ప్రాణాల్ని కబలిస్తోన్న ఈ శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం సహా వాటి వ్యాప్తిని గుర్తించడం ఎంతో ముఖ్యం. నివారణ సాధ్యమైన సరైన అవగాహన లేకపోవడం ఈ వ్యాధుల్ని ప్రాణాంతకంగా మారుస్తున్నాయని చెప్పొచ్చు. అకస్మాత్తుగా చలితో కూడిన జ్వరం, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, ఛాతీలో నొప్పి, దగ్గు, నీరసం, అలసట, పిల్లల్లో డొక్కలు లోపలికి పోయి ఎగశ్వాస దిగశ్వాసగా జరగడం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వ్యాధి నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.